ప్యాకేజ్డ్ ఆహారంపై హెచ్చరిక ఉండాల్సిందే. ఆరోగ్యం ప్రాథమిక హక్కు, రాజీపడే ప్రసక్తి లేదు. ప్రజారోగ్యంతో ఆటలొద్దు. FSSAIకి సుప్రీంకోర్టు స్పష్టీకరణ. 4 వారాల్లో సమగ్ర నివేదికతో రావాలని ఆదేశం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు ప్రజారోగ్యం విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తా ఉంది కదా. సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎట్లాగో ఈ యొక్క కార్పొరేట్ వైద్యం విషయంలో ప్రభుత్వాలు కార్పొరేట్ వర్గాల పక్షాలు నిలబడ్డాయి. ఇక్కడ సామాన్యుల పక్షాన కానీ ప్రజల పక్షాన్ని నిలబడడం లేదు ఈ ప్రభుత్వాలు. సో అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో కూడా జోక్యం చేసుకొని ఈ యొక్క కార్పొరేట్ వైద్య హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వేసేటువంటి ఛార్జ్ల పైన ఒక రెగ్యులేటరీ కమిషన్ నియమించే విధంగా సుప్రీంకోర్టు ఒక ఇనిషియేట్ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో అలా చేయనంత వరకు ఇది జరుగుతూనే ఉంటది, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో ప్రజల ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతా ఉన్నారు. సుప్రీంకోర్టు ఎందుకు ఈ ప్యాకేజ్డ్ ఆహారం రకరకాల విషయాల్లో ఆందోళన చెందుతున్నారు కదా, అదేవిధంగా ఈ కార్పొరేట్ ఆసుపత్రుల పైన కూడా ఈరోజు మీరు క్లియర్ గైడ్ లైన్స్ తీసుకురావాలి. ఒక కమిషన్ వేసే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు సుప్రీంకోర్టు నేను కోరుతా ఉన్నాను. ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడొద్దని సుప్రీంకోర్టు FSSAను హెచ్చరించింది. ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. సో ఇక్కడ సరే ఈ అంశం వచ్చింది కాబట్టి మాట్లాడాలి. సో ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్లోకి పోతే ఇప్పుడు రత్నదీప్ కానీ లేకపోతే డిమార్ట్ కానీ లేకపోతే ఇంకా రకరకాల మాల్స్లోకి వెళ్తే అక్కడ మీకు ప్యాకేజ్డ్ యొక్క రొట్టెలు దొరుకుతాయి. అవి ఒక వారం 10 రోజుల పాటుగా ఉంటాయి. చికెన్ నగ్గెట్స్ దొరుకుతాయి, ఇక రకరకాల అవి దొరుకుతూ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్. అవన్నిటిని కూడా మరి ఆ ప్యాకేజ్డ్ ఆహారం తింటే ఆ ఫ్రిడ్జ్లో పెట్టి తినడం వల్ల, ఆ కూల్ చేసి తినడం వల్ల మన ఆరోగ్యం పాడైతుంది కదా. మరి దానిపైన ఏనాడైనా వీళ్ళు రైడ్ చేసిరా? కేవలం ఒక వారం రోజుల పాటు 3 రోజులు 4 రోజుల పాటు బండమ్ముకునేటువంటి ఒక వ్యక్తి పైన ఇంత ఆజమాయి చలాయించిర్రే. మరి కార్పొరేట్ సంబంధించినటువంటి మాల్స్ పైన మీరు అలానే క్వశ్చన్ చేస్తారా? అక్కడనే కెమెరా తీసుకుపోయి అలాగే క్వశ్చన్ చేసే అవసరం ఉంటుందా? మీకు ఆ ధైర్యం ఉంటుందా? ఉండదు. కేవలం ఇదే, ఇంతే తప్ప వేరే ఏముండదు ఇక్కడ. ఇకపై ప్యాకేజ్ ఆహారంపై హెచ్చరిక ముద్ర తప్పనిసరిగా ఉండాల్సిందని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థను ఆదేశించింది. ప్యాకెట్లోని ఆహారంలో అధిక చక్కెర, ఉప్పు, కొవ్వుకు సంబంధించి వినియోగదారుకి అర్థమయ్యేలా ప్యాకెట్ ముందు భాగంలోనే స్పష్టమైనటువంటి హెచ్చరికల లేబుల్ తప్పనిసరిగా చేయాలని పేర్కొంది. ప్యాకేజ్డ్ ఫుడ్కు సంబంధించి 3S అండ్ అవర్ ఎర్త్ హెల్త్ సొసైటీ దాఖలు చేసిన ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించినటువంటి జస్టిస్ JB పార్దివాలా, జస్టిస్ KV విశ్వనాథ్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలు ఎంత మేర ఉన్నాయో తెలిపే ముందు హెచ్చరిక లేబుల్ల విషయంలో సో ఈ సంస్థ దాఖలు చేసిన అఫిడవిట్ పై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్యాకెట్లపై స్పష్టమైన హెచ్చరికలు ఉండాలని పేర్కొంది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ ప్యాకెట్లపై చక్కెర, సోడియం, కొవ్వుల మోతాదు గురించి బోల్డ్ అక్షరాలతో హెచ్చరికలు ఉంటేనే ప్రజలు అప్రమత్తం అవుతారని కోర్టుకు తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం కేవలం చర్చలు, సమావేశాలతో కాలక్షేపం చేయవద్దని ఆ సంస్థకు హెచ్చరించింది. ఈ అంశానికి సంబంధించి 4 వారాల్లో సమగ్ర నివేదికతో రావాలని ఆదేశించింది అంటూ చూస్తాం. నిజంగా ఈ కోర్టులు కనుక లేకపోతే 100కు 100% ఈ పాలకులు పెద్ద ఎత్తున దోచుకునేవాళ్ళు. సో అంత దుర్మార్గంగా వ్యవహరించేవాళ్ళు. ఇప్పటికైనా ఈ ప్యాకేజ్డ్ ఆహారం అవుతుందో అది మనిషి శరీరానికి ఒక స్లో పాయిజన్ లాంటిది. మనం ఆ యొక్క ప్యాకేజ్ ఆహారం తింటున్నామంటే స్లో పాయిజన్ ఎక్కించుకున్నట్టే. ఇక రెగ్యులర్గా తింటే ఇక అది పాయిజన్గా మారి మన 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 యొక్క శరీరాలకి ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దానిపైన సుప్రీంకోర్టు స్పందించింది. ఇది కదా, ఇలాంటి చర్యలు రావాలి కదా.